యాటిట్యూడ్ తగ్గించుకోవాలి ముందు రష్మికకు దూరంగా ఉండాలి అంతే జీవితం మొత్తం మీద ఆల్రెడీ అన్ని ఫ్లాప్స్ వస్తున్నాయి. యాటిట్యూడ్ తగ్గించుకోకపోతే ఇంక ఇది కూడా ఉండదు. థియేటర్లు కూడా దొరకని పరిస్థితి విజయ్ దేవరకొండ రాబోతుంది డెఫినెట్ గా. అది రాసుకోండి మీరు. మళ్ళీ చెప్తాను భయ్యా, ఫ్యామిలీ స్టార్ 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 అంతే. నేను కొరత అర్థమైంది కదా. ఇన్న గుర్తుపెట్టుకో వెంకట్. నువ్వు కరెక్ట్గా నువ్వు సెకండ్ హాఫ్ తర్వాత ఏమో చెప్పినావు. సినిమా చాలా బాగుంది అన్న. ఒక మాట చెప్తున్నా గుర్తుపెట్టుకోరి. తెలుగు ఇండస్ట్రీలో ఉంటున్నాం, తెలుగు సినిమాలు చూస్తున్నాం. ప్రతి ఒక్కరు నిజంగా చెప్తున్నా, వాళ్ళు చేసే కష్టాలు కానీ స్ట్రగుల్స్ గురించి చెప్తలేను. సినిమా బాగుంటే బాగుంది, బాగాలేకపోతే బాగాలేదు. కాకపోతే మీరు అన్నట్టు కొంతమందికి యాటిట్యూడ్ అనేది నచ్చుతలేదు. విజయ్ దేవరకొండ యాటిట్యూడ్ నచ్చుతలేదు. ఆ నచ్చడం లేదు. సినిమాలకు రాకండి, సినిమాలు చూడకండి. కానీ ఎందుకు ఒకళ్ళు బ్లేమ్ చేసేందుకు? ఒక విజయ్ దేవరకొండ ఎందుకు బ్లేమ్ చేస్తారు? తన యాటిట్యూడ్ తోటి తను చేసుకునే సినిమా తను చేసుకుంటాడు భయ్యా. మీరెందుకు? మీకు నచ్చకపోతే వెళ్ళకండి. అరే అన్నాడు కదా, ఆ మాటకు అన్నావు, ఆ మాటకు నువ్వు అను, నేను సపోర్ట్ చేస్తా. ఆ మాట అన్నాడుగా, ఆ మాట అన్నందుకు నీకు ఫ్యాన్స్ కానీ మీకు కానీ సారీ కావాలని చెప్పిద్దాం. అంతేగాని అది మనసులో పెట్టుకొని మీడియా ముందు అన్నాడు. మీడియా సారీ చెప్పించి మీడియా వాళ్ళని అయితే అనలే కదా. ముందు మీడియా ఉన్నారు, అదే చెప్తున్నా. మీడియా వాళ్ళు కూడా అందరు ఉండరు. వాళ్ళ మీడియా వాళ్ళకే కాదు, అందరు ఉండరు. అందరికి సంబంధించి ఆ మాట అన్నాడేమో. ఆ మాట ఆయన ఏమంటారు, నోటి దూలు అనుకోవచ్చు, లేకపోతే ఆ సిచ్యువేషన్ తగ్గట్టు వచ్చి ఒక మాట అన్నాడేమో. కానీ ఆ మాట ఒకవేళ సారీ చెప్పాలంటే మీడియా కానీ అందరు కానీ ఒక విధంగా సారీ చెప్తారు. ఇప్పుడు మనం ఎన్నో ఒక 200 సినిమా చెప్పుకున్న రివ్యూలు మనం చెప్పొచ్చు. మాక్సిమం 300 అయితే కొన్ని సినిమాలు నీకు నచ్చితే, కొన్ని సినిమాలు నాకు నచ్చుతాయి. అవును, అదే ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ అది, ఎవరి ఒపీనియన్ అది. కానీ బయట ఏమన్నారంటే డబ్బులు తీసుకున్నారని వాళ్ళు చెప్తున్నారు. మనకు తెలుసు మనం తీసుకున్నాం లేదో. మన దేవుని మీద తెలుసు కదా, మన డబ్బులతో మనం బతికేయట్లేదు, మేము ఇల్లు కూడా కట్టించుకోవట్లేదు, మాకు ఎవడో ఒక రూపాయి ఇవ్వట్లేదు, మా జెన్యున్ చెప్తున్నాం. సో ఇక్కడ మ్యాటర్ ఏంటంటే, నీకు నచ్చింది నువ్వు చెప్తున్నావు, నాకు నచ్చింది నాకు చెప్తాను. నా ఒపీనియన్ ఓకే, నీ ఒపీనియన్ చెప్పు. కానీ సినిమాని కేవలం పాయింట్ ఆఫ్ చేస్తున్నావు చూసిన, అది నాకు నచ్చలేదు. అంటే పర్టికులర్ గా మరి ఇప్పుడు పాయింట్ లేని సినిమా పాయింట్ చేయకపోతే పాయింట్ నీకు సినిమా బాగుందన్న, చాలా బాగుంది. ఏముంటది అంటే మామూలుగా చెప్పు మూవీ అయితే దెబ్బ పడిందన్న దిల్ రాజు గారికి. అయితే నేను దిల్ రాజు గారు ప్రొడక్షన్ చేసినాడని నేనైతే వచ్చి చూసిన, కానీ ఇట్లా డిసప్పాయింట్ చేస్తాడని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. గీతా గోవిందాన్ని రిమేక్ చేసినారా పరశురామ్ గారు అని అనిపించింది. ఇంకా సాంగ్స్ కూడా అంత హెవీగా లేవు. ఒకటి ఏంటంటే ఫస్ట్ హాఫ్లో ఒక ½ అవర్ లాస్ట్ ఇంటర్వెల్ ముందర ఉంటుంది, అప్పుడు బాగుంటుంది. సెకండ్ హాఫ్ కొద్దిగా పర్లేదు అనిపించింది. దాంట్లో నాకు ఒక ప్రాజెక్ట్ అనేది అది బాగా అనిపించింది. సాంగ్స్ కూడా ఏంటి సాంగ్ ఎలా ఉందో దాన్నే సేమ్ గీతా గోవిందంలో ఎలా ఉండేది దీంట్లో కూడా అలా దించిండు. ఫైట్ సీన్స్ కొన్ని చేసేటప్పుడు బాలయ్య బాబు గుర్తొచ్చింది నాకైతే. జై బాలయ్య అన్నాను. మళ్ళా లైగర్ తర్వాత ఇలాంటి ఇబ్బంది పడతాడని, ఇలాంటి క్యారెక్టర్ చేస్తారని నేను విజయ్ దేవరకొండ నుంచి అయితే చూడలేదు. మళ్ళీ దిల్ రాజు గారు ఎందుకు ఇలాంటి స్టోరీ సెలెక్ట్ చేసుకోవాలో నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తలేను. బట్ సినిమా అయితే అంత ఏం లేదన్న, అదైతే కొద్దిగా అయితే డిసప్పాయింట్ చేసింది. ఓటీటీలో ఇంకేమన్నా ఉంటే ఓటీటీలో యూట్యూబ్లో చూసుకోవాల్సిందే. థియేటర్లు అంటే టైంపాస్ ఉంటే చూసుకోవచ్చు. ఇంకా విజయ్ దేవరకొండ పెద్ద అనకొండ పెట్టిండు. ఇది ఏంది ఖుషీనన్నా బాగుండేది, ఇదైతే బాగాలేదన్నా, పెద్ద దెబ్బని అన్న. పోయి చూస్తే తెలుస్తుంది అన్న, మొత్తం బోర్ లాగ్ అనిపిస్తుంది అన్న. ఇంటర్వ్యూల ముందర ఒక ½ అవర్ బాగుంటుంది అన్న. నేను ఎందుకు నెగిటివ్ చెప్తానా చెప్పు? బేకమని అన్న నాకేమన్నా నెగిటివ్ చెప్తే ఏమన్నా ఉంటుందా చెప్పు? సినిమా బాగుంటే బాగుందని, బాగాలేకుండా బాగాలే. సరేలే, నేను అబద్ధం చెప్తున్నారే, నాలకు తెలుస్తుంది కదా ఆటోమేటిక్గా. నేను నెగిటివ్ అన్న, బాగుంటే బాగుందంట అన్న, నేను ఎందుకు అంటానా? బట్ ఏంటంటే దిల్ రాజు గారు ప్రొడక్షన్ చేసిండని నేను కూడా వచ్చి చూసినాను. కానీ స్టోరీ ఏంటంటే గీతా గోవిందాన్ని రిమేక్ చేసినాడా అని అనిపించింది. ఏంటి సాంగ్ అవి కొద్దిగా నాకు అనిపించినాయి. దీనిలో ఒక ప్రాజెక్ట్ అనేది బాగుంది. అంటే ఇక్కడ ఇండియన్స్ అక్కడ ఉంటారు కదా, వాళ్ళ లాంటి వాళ్ళకి ఈ సంప్రదాయాలు అనేటివి బాగా, అదొక ప్రాజెక్ట్ బాగా అనిపించింది. కామెడీ కూడా అంత లేవు. ఫైట్ సీన్స్ ఏంటంటే ఓవర్గా వల్ల బాలయ్య బాబు గుర్తొస్తుంది నాకైతే, అవి అయితే అనిపిస్తుంది. మూవీ అంటే కొద్దిగా దెబ్బనే అని అనిపిస్తుంది. కానీ దిల్ రాజు గారు కాబట్టి నడుస్తుంది. దిల్ రాజు గారు